సో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈ రోజు సాయి కృష్ణ ఆజాద్ గారి దగ్గరే ఉన్నాము. సో ఇప్పుడున్నటువంటి సోషల్ సర్వీస్ కి సంబంధించినటువంటి యూత్ కి చాలా వరకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీకు కూడా దాదాపుగా ఐడియానే ఉంటుంది. 3 days నుండి ఇన్స్టా చూసినా, ఎఫ్బీ చూసినా, ఎక్కడ చూసినా కూడా కుమారి ఆంటీ అని చెప్పేసి న్యూస్ వస్తుంది. అంటే తను ఫుడ్ సెంటర్ పెట్టుకుంది. సో దాన్ని క్లోజ్ చేయించడం జరిగింది, మళ్ళీ రీఓపెన్ కూడా చేయించారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సరే అండి, కుమారి గారి విషయం చూసుకున్నట్లయితే అంటే జనరల్గా కుమారి ఆంటీ అనేది పాపులర్ అయ్యారు. కానీ ఇప్పుడు అంటే నా వ్యక్తిగత విషయంలో అంటే ఆమె కుమారి సిస్టర్ అనాలి, నేను ఆంటీ అనకూడదు, బాగోదు. సో ఆమె ఒక వెండర్ మాత్రమే. మీరు గమనించండి, ఆమె పాపం తన మానాన తాను ఫుడ్ చేస్తున్నారు. కామన్గా ఏంటంటే అది ఆమె కాదు, చాలామంది మనం చూస్తూ ఉంటాం, చాలా చోట్ల ఫుడ్ అమ్ముతూనే ఉంటాయి. కాకపోతే ఆమె ఏంటంటే బాగా టేస్ట్గా చేస్తుంది అనుకుంటా. అంటే నాకైతే తెలియదు, మేము ఎప్పుడు తినలేదు కదా, వెళ్ళలేదు కదా. సో మంచి టేస్ట్గా ఉండొచ్చు. జనరల్గా ఎక్కడైనా అంతేనండి, ఫుడ్ టేస్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 10 మందికి 20 మందికి మౌత్ పబ్లిసిటీ అవుతుంది కదా. ఆమె ఎప్పుడు 2011 నుంచి చేస్తున్నారంట. 13 సంవత్సరాలు 13 మట్టి చేస్తున్నారు. 13లో లేని ఇప్పుడు ఎందుకు పాపులర్ అయింది ఆమె అంటే ఏంటంటే ఆమె టేస్ట్ బాగుంది, ప్రజలు చెప్పుకుంటారు కదా బాగుంటుంది బాగుంటుందని. జనరల్గా ఏంటంటే కామన్గా కృష్ణా జిల్లా వాళ్ళకి ఏంటంటే ఫుడ్ ఐటమ్ బాగా చేస్తారు. తెలియదేం కాదు, మేము భోజన ప్రియులు. సో కామన్గా ఫుడ్ ఐటమ్ చేస్తారు. మీకు ఎందుకు విజయవాడలో చాలా ఫేమస్ ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ ఒక పునుగులు కానీ, ఇడ్లీ కానీ, దోశలు కానీ, కొద్దిగా కాఫీ బాగుంటుంది. ఇప్పుడు మనకు బిర్యానీ ఎట్లా ఫేమస్ అంటే అట్లనే అది ఫేమస్ అయింది. తర్వాత మీ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి ఆ పిల్లలు తిన్నోళ్ళు బాగుందని చెప్పడం అది కొంచెం హైలైట్ అయింది. సరే అంతవరకు ఓకే, ఆమె అదృష్టం. 13 సంవత్సరాలు పడ్డ ఫలితం ఇప్పుడు ఆమెకు వచ్చింది. ఓకేనా? సో నేనేమంటానంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి, ఈ ఫుట్పాత్ మీద చిరు వ్యాపారాలను ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే మన దేశంలో ఎక్కువ శాతం ఎకానమీ విషయంలో వాళ్ళ నుంచే వస్తుంది, చిరు వ్యాపారాల దగ్గర నుంచే వస్తుంది. సో ఇప్పుడు ఆమె ఆలోచించాల్సింది, ఆ కుమారి అనే ఆమెతో పాటుగా కొంతమంది ఆమె వల్ల ఫుడ్ తింటారు, కొంతమంది ఆమెను జీవనోపాధి చేస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రాబ్లం అయింది? కుమారి అనే ఆమెతో ప్రాబ్లం కాలేదు, పోలీసు వాళ్ళతో ప్రాబ్లం కాలేదు, ఫుడ్తో ప్రాబ్లం కాలేదు. ఎక్కడంటే ట్రాఫిక్ జామ్ అయింది, అంతే తప్ప ఆమెను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అవ్వటం వల్ల అక్కడ వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఇప్పుడు ఐటీసీ ఎదుర్కొంటే అంటే చాలా విఐపీస్ వస్తూ ఉంటారు. ప్లస్ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వటం, దానివల్ల ట్రాఫిక్కు సంబంధించిన న్యూసెన్స్ కేసు పెడతారు. ఇప్పుడు మనం కూడా కారు పార్కింగ్ అడ్డదిడ్డంగా పెట్టామనుకోండి, వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇట్లా పబ్లిక్ని ట్రాంక్వాలిటీ భంగం కలిగిందని చెప్పేసి పోలీసు వారు కామన్గా ఒక చిన్న సెక్షన్ ఏదో పెట్టి కేసు ఒకటి రాస్తారు, అంతే తప్ప అదేమి కాదు. తర్వాత ప్రభుత్వం వారు స్పందించారు, తర్వాత ఇచ్చారు, అదేం లేదు. కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చిరు వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ వ్యాపారాన్ని సజువుగా సాగించాలి. అది క్రిస్టల్ క్లియర్గా జడ్జిమెంటే ఉంది అది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్న నల్లకుంట ఏరియాలో ఉన్నాము. ఈ ఏరియాలో చాలా మంది ఫుట్పాత్ మీద చాలా మంది ఫ్రూట్ స్టాల్ ఉంటారు, ఫ్రూట్ అమ్ముకుంటారు, వెండర్స్ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే నేను వాళ్ళ ముందు నించుని నేను మాట్లాడగలుగుతాను, ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడితే అందరితో మాట్లాడతాను. ఇక్కడ కాదు, విజయవాడ కూడా అంతే. ఇప్పుడు మా ఏరియాలో విజయవాడ కృష్ణలంక ఏరియాలో చాలామంది ఫుడ్ అక్కడ పెట్టుకుంటారు. అంటే పోలీసు వారు కూడా ఏమనరు, ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించకూడదు. అది ఇబ్బందే కదండి ఎవరికైనా. ఒక అంబులెన్స్ వస్తుంది సడన్గా, లేదా ఒక విఐపీ వస్తారు. చెప్తున్నాను ఎవరికే, ఇప్పుడు మీరు నేనే ఆఫీస్కి వెళ్ళాలి, సడన్గా అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, అప్పుడు ఏమవుతుంది? మనమే తిట్టుకుంటాం కదా. సో అంతే తప్ప ఆమెను ఎవరు ఇబ్బంది కలిగించారు. మళ్ళీ తర్వాత ఆమె రిస్టోర్ అయినట్టుంది, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసినట్టుంది. కాకపోతే ఏంటంటే ఆమె సోషల్ మీడియాలో ఆమె ఫేమస్ కాలేదండి, ఆమె రీల్స్ చేయలేదు, ఏం చేయలేదు. ఎవరో మీలాంటి వాళ్ళు తీసి వీడియోలు పెట్టారు, తర్వాత అది కొంచెం పాపులారిటీ అయ్యింది. కాబట్టి ఇక్కడ ఎవరు తప్పు అంటానికి లేదు. ఆమె ఫుడ్ బాగుంది, 10 మంది మెచ్చుకున్నారు, మీడియా వాళ్ళు చూపించారు, 10 మంది చూశారు, తర్వాత అంతే తప్ప ఇది పెద్ద ఇష్యూ ఏం కాదండి. దీనివల్ల పెద్దగా వార్త ఏం కాదు కదండి, ఇది పెద్ద వార్త ఇదేమన్నా. అంటే కామన్గా ఏంటంటే నేను ఏమన్నానంటే చిరు వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి చిరు వ్యాపారస్తులను వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవ్వాలి. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. లాయర్గా మాట్లాడితే, వ్యక్తిగా మాట్లాడితే పెద్దగా దీనికి అంతా ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి కృష్ణ గారు ఈరోజు మనకి విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. సో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.